మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ప్రణవికి కెమిస్ట్రీ టీచర్ సర్వానందును తలుచుకుంటేనే ఒళ్ళంతా మండిపోతుంది. అందమైన భార్య, ఎప్పుడూ చలాకీగా ఉండే 2 ఆడపిల్లలు. పెద్దమ్మాయి సుభాషిని 10వ తరగతి, చిన్నది సుహాసిని 7వ క్లాస్ చదువుతుంది. అయినా మనసు నిండా ఆయనకు వక్ర బుద్ధి. ప్రణవితో స్కూల్ క్లాసు గదిలో అనాగరికంగా నడుచుకున్న విధం నీచానికే దరిద్రం. ఆ రోజు స్కూల్ ఆవరణ మామూలుకు వేరుగా నిశ్శబ్దంగా ఉన్నట్లు అనిపించింది శర్వానంద్ మాస్టర్కి. ఏమీ జరగనట్లుగా క్లాసులో ముమ్మరంగా పాఠం చెప్పడం మొదలుపెట్టాడు. ప్రణవి వైపుకు చూడనే లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, స్వరం వినబడి తిరిగి చూశారు. అక్కడ అటెండర్ బాలు. ఏమిటి బాలు? సార్, ప్రణవిని ప్రిన్సిపల్ తీసుకురమ్మని చెప్పారు. ఎందుకు? తెలియదు సార్. ప్రణవి నిదానంగా లేచి వచ్చింది. నేను వెళ్ళిరానా సార్? మాటలు రాక ఆమె ముఖాన్ని జాలిగా చూశారు శర్వానంద్ మాస్టారు. ఆయన చూపుల్లో 1000 బ్రతిమిలాటలు. పాఠం చెప్పలేక దడేలమని కుర్చీలో కూర్చున్నారు. పెద్ద కాంతితో ఆయనలో ఒక మెరుపు. ప్రిన్సిపల్ రూమ్కి పక్కనే స్టోర్ రూమ్ ఉంది. అందులోకి వెళ్తే ప్రిన్సిపల్ రూమ్లో జరిగేదంతా వినవచ్చు. విద్యార్థులకు రాసే పని ఇచ్చేసి మెల్లగా స్టోర్ రూమ్ గదిలోకి దూరారు. చెవికి సాన పెట్టి వినడం మొదలుపెట్టారు. ఆయన అనుకున్నది నిజమే. ఆయన గురించే విచారణ. ప్రణవి, నువ్వు ఇప్పుడు చెప్పబోయేదంతా నేను రహస్యంగా ఉంచుతాను. కానీ ధైర్యంగా భయపడకుండా నిజం చెప్పాలి. ఏమ్మా? సరే సార్. నీ దగ్గర మగ టీచర్లు ఎవరైనా తప్పుగా నడుచుకుంటున్నారా? భయపడకుండా చెప్పమ్మా. నీ దగ్గర ఎవరైనా హద్దు మీరు నడుచుకుంటున్నారా? ఏమిటి సార్ ఇలా అడుగుతున్నారు? అందులోనూ నా దగ్గర మాత్రం. ప్రణవి స్వరంలో చిన్నగా ఆదుద్దా. ఓకే ప్రణవి, నేను తిన్నగా విషయానికి వచ్చేస్తాను. నాకు ఈ స్కూల్ యొక్క గౌరవం ముఖ్యం. దానికంటే విద్యార్థుల బాగోగులు ముఖ్యం. ఎందుకంటే ఇది ఆడపిల్లల స్కూలు. ఒక్కొక్క తల్లి తండ్రి మమ్మల్ని నమ్ముకునే వాళ్ళ అమ్మాయిలను పంపిస్తున్నారు. ఏదైనా తప్పు జరిగితే దానికి నేనే ముఖ్య బాధ్యతుణ్ణి. నిన్న సాయంత్రం క్లాస్ రూమ్లో నుండి నువ్వు చాలా ఆదుద్దా పడుతూ బయటకు రావడం మన ప్యూన్ చూశాడు. ఏదైనా సమస్య? ఆ సమయంలో శర్వానంద్ మాస్టర్ క్లాస్లో ఉన్నారని విన్నాను. ఆయన ఏదైనా నీ దగ్గర తప్పుగా? స్టోర్ రూమ్ గదిలో ఉన్న శర్వానంద్ మాస్టర్ యొక్క హృదయం బయటకు దూకుతున్నట్టు ఎగిరి ఎగిరి పడుతుంది. సార్, నిన్న నేను నా మనీ పర్సును మర్చిపోయి పెట్టేసి వచ్చేశాను. శర్వానంద్ మాస్టరే క్లాస్ రూమ్ తలుపు తీసి ఇచ్చారు. ఇంటికి వెళ్లే బస్సు వదిలేస్తానేమో నన్న భయంతో వేగంగా పరిగెత్తు వచ్చాను. అంతేగాని ఇంకేం తప్పు జరగలేదు సార్. శర్వానంద్ మాస్టర్ను పోయి మీరు అనుమానిస్తున్నారా? ఆయన? చెప్పమ్మా. ఆయన మాకు తండ్రి లాంటి ఆయన సార్. అప్పుడే స్టోర్ రూమ్ గదిలో ఉన్న శర్వానంద్ మాస్టారు అమ్మయ్య అనుకుంటూ పెద్ద నిట్టూర్పు విడిచి నిటారుగా నిలబడ్డాడు. సారీ అమ్మా, మేము తప్పుగా ఊహించుకున్నాం. ఒక మంచి టీచర్ను అనుమానించాము. నువ్వు వెళ్ళొచ్చు. ప్రణవి మొహాన్ని తుడుచుకుంటూ బయటకు వచ్చింది. ఎవరూ లేని ఆ వరండాలో ఒక చివరగా దాక్కుని నిలబడి శర్వానంద్ మాస్టారు ప్రణవిని పిలిచాడు. ప్రణవి? సార్, ఏమిటి ఇక్కడున్నారు? చాలా థ్యాంక్స్ ప్రణవి. నిన్న ఏం జరిగిందో నువ్వు నిజం చెప్పుంటే నా ఉద్యోగం పోయేది. ఆ తర్వాత నాకు ఎవరూ ఉద్యోగమే ఇవ్వరు. నా పరువు కాపాడావు, నా కుటుంబాన్ని కాపాడావు. దీనికి నేను నీ రుణం ఎలా తీర్చుకుంటానో తెలియటం లేదు. నేను నీకు ఇంటర్నల్లో ఆపండి అంటూ చెయ్యెత్తి చూపి గబుక్కున తలెత్తి చూసిన ఆమె చూపులోని తీవ్రతలో ఆయన మాటలు ఆగిపోయినాయి. ఆమె కళ్ళ లోపల ఏం చెప్పాలో తెలియని తపన. టీచర్గా చదువు చెప్పడం మీ కర్తవ్యం. చదువుకునేది మా కర్తవ్యం. చదువుకున్నది రాసిన దానికి టీచర్గా మీరు మార్కులు వేయటం మీ కర్తవ్యం. కర్తవ్యాలు పక్కన పెట్టి నాకు మీరు ఒకే ఒక సహాయం చేయండి సార్. చెప్పమ్మా, నీకేం సహాయం కావాలో. ఏదైనా సరే చేయడానికి రెడీగా ఉన్నాను. చెప్పు ప్రణవి. శర్వానంద్ మాస్టారు కొంత ఆవేశపడ్డారు. ప్రణవి ఆయన కళ్ళల్లోకి తిన్నగా చూసి మెల్లగా, అదే సమయం కఠినమైన స్వరంతో చెప్పింది. మిమ్మల్ని ఎందుకు మేనేజ్మెంట్కి చూపించలేదో తెలుసా? మీకు భయపడి కాదు. మీకు 2 ఆడపిల్లలు ఉన్నారు. వారి జీవితం పాడైపోకూడదనే ఒకే ఒక ఆలోచనతో మీరు నా దగ్గర నడుచుకున్న తీరు గురించి చెప్పలేదు. చెప్పుంటే మీ ఉద్యోగం పోయే సంగతి గురించి అవతల పెట్టండి. మిమ్మల్ని పోక్సో చట్టం కింద ఖైదు చేసి జైలుకు పంపిస్తారు. అప్పుడు మీ కూతుళ్ళ పరిస్థితి ఏమిటో ఆలోచించండి. ఏ తప్పు చేయని వాళ్లను ఈ సంఘం ఎలా చూస్తుంది? చీదరించుకుంటుంది. ఆ పరిస్థితి వాళ్లకు రానివ్వకూడదనే ఉద్దేశంతోనే నేను ప్రిన్సిపల్ దగ్గర అలా చెప్పాను. ఇక మీదటైనా మీరు తండ్రిలాగా నడుచుకోవాలి సార్. నాకు మాత్రమే కాదు, ఇక్కడ చదువుకోవడానికి వచ్చే ప్రతి ఆడపిల్లకు. చేస్తారా సార్? ప్రామిస్ చేయండి. మీ పిల్లల మీద ప్రామిస్ చేయండి. పెద్ద లావుపాటి కర్రతో ఎవరో తల మీద కొట్టిన ఒక నొప్పి ఆయన తల నుండి శరీరమంతా పాకింది. గర్వపడకుండా నిలబడి చేయి జాపిన ప్రణవి చేతిలో చేయి వేసి ప్రామిస్ చేశారు శర్వానంద్ మాస్టారు. గంభీరంగా నడిచి వెళ్తున్న ప్రణవిని చూసి
చలనం కోల్పోయి నిలబడున్నారు కెమిస్ట్రీ హీరో శర్వానంద్ మాస్టారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.